ఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నిజంగా అన్నా చెల్లెల మధ్య పెద్ద వివాదాన్ని పెద్ద చిచ్చుని బయటపెట్టింది. ఎస్ వాళ్ళిద్దరి మధ్య అంతర్గత కలహాలు ఉన్నాయి అనేది మరొక వైపు బీఆర్ఎస్ పార్టీలో కవిత ఇమడలేరు అన్నది చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఎందుకంటే టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి దాదాపుగా 2015 ఆగస్టులో ఆవిడ అపాయింట్ అయ్యారు. అప్పటి నుంచి కొనసాగుతున్నారు. కాకపోతే ఎమ్మెల్సీ కవిత తన చిన్నకుమారుడి యొక్క పై వెళ్ళడం జరిగింది. సో ఈ క్రమంలో కేటీఆర్ తీసుకున్నటువంటి ఒక షాకింగ్ డిసిషన్ అయితే ఒకవైపు జాగృతి క్యాడర్కి, మరోవైపు కవిత వర్గానికి మొత్తం మింగుడుపడని విషయంగా చెప్పొచ్చు. మరోవైపు సాక్షాత్తు అన్నని టార్గెట్ చేస్తూ అమెరికా నుంచి నేరుగా ఒక లెటర్ కూడా సంధించినటువంటి విషయం ఇప్పుడు ఉన్నటువంటి తాజా సమాచారం. ఎందుకంటే తాను లేనటువంటి సమయంలో ఖచ్చితంగా టీబీజీకేఎస్ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి ఏదో ఉన్నంతలో తూతూ మంత్రంగా నడిపించి తన ఆ యొక్క అంటే కేటీఆర్కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్కి టీబీజీకేఎస్ అధ్యక్షుడిగా ఇవ్వడం అనేది ఇప్పుడు కవిత చాలా ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితి. సో కొప్పుల ఈశ్వర్ నియామకం అయితే చెల్లుబాటు కాదు, అది ఒక పద్ధతి ప్రకారం జరగలేదు అన్నది ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత ప్రధాన ఆరోపణగా తెలుస్తోంది. ఎస్, ఖచ్చితంగా నేను అమెరికాలో ఉన్నాను, నేను అమెరికా నుంచి వచ్చాక మీ అందరి అంతు చూస్తా, ఖచ్చితంగా దీనిపై న్యాయ పోరాటం చేస్తానంటూ కూడా ముఖ్యంగా కేటీఆర్ను ఉద్దేశించి మరొక వైపు బీఆర్ఎస్కి ప్రధానంగా ఆమె టార్గెట్ చేస్తూ సంధించినటువంటి ఒక లేఖ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సో దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీపై, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇటీవల జరిగినటువంటి తాజా పరిణామాలపై ఆమె పరోక్షంగా కేటీఆర్ను ఉద్దేశించి ప్రస్తావిస్తూ కుట్రదారుడిగా కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగా ఆమెను వేధింపులకు గురి చేస్తున్న అంశాన్ని నేరుగా జనాల ముందు తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. పార్టీ మేలు కోరి ప్రశ్నిస్తే తనపై ఇంతటి కుట్రనా, ఇంత కక్ష సాధింప, ఇటీవల పార్టీలో తనపై ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసినట్టు కూడా తన కొంతకాలంగా ఎదుర్కొంటున్నటువంటి మానసిక క్షోభను ఆమె తన లేఖ ద్వారా బహిర్గతం చేశారు. ఇది బొగ్గు గని కార్మికులను ఉద్దేశించి రాసినా కూడా మొత్తం తెలంగాణ ప్రజలకు ఆమె మానసిక వేదనను వివరించినట్టుగానే ఉంది. పార్టీ నుంచి తనను బహిష్కరించే చర్యలు ఎలా కొనసాగుతున్నాయో తెలియజెప్పే ప్రయత్నం చేశారు ఆమె. తను చేసిన నేరం ఏమిటి అని కూడా ఆమె ఈ లేఖ ద్వారా పార్టీని, కేటీఆర్ని ప్రశ్నించారు. రాజకీయంగా తనను ఒంటరి చేయడంలో భాగంగా ఇదంతా పక్కా ప్లానింగ్ ప్రకారమే చేస్తున్నారని స్పష్టం చేసినటువంటి కవిత ఎంత మానసిక వేదనకు గురి చేసినా సరే వెనక్కి తగ్గేదేలే అంటూ కూడా సంకేతాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు ఆ లెటర్లో ఏముంది ఒకసారి చూద్దాం, మీకు అది వినిపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎస్, ఖచ్చితంగా కేటీఆర్కి మరి ముఖ్యంగా బీఆర్ఎస్ అధిష్టానానికి నిజంగా కవిత షాక్ ఇచ్చారా అమెరికా వేదికగానంటే? ఎస్, ప్రజెంట్ ఆవిడ అమెరికాలో ఉన్నటువంటి పరిస్థితి, చిన్న కుమారుడిని పై చదువుల నిమిత్తం అక్కడ జాయిన్ చేయడానికి మొన్న 4-5 రోజుల క్రితమే అమెరికా వెళ్ళడం జరిగింది. సో ఆవిడ లేని టైం చూసి ఇక టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి ఆమె పదవిని తీసిపడేశారు కేటీఆర్. మరోవైపు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కి ఆ పదవిని కేటాయించడం జరిగింది. దీనిపై నిజంగా అమెరికా నుంచి ఒక లేఖాస్త్రం అయితే సంధించారు, మరొక లేఖాస్త్రం. ఎందుకంటే గతంలో కూడా చూసాం, ఒక నెల 2 నెలల క్రితం సీఎం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కన దెయ్యాలు ఉన్నాయంటూ కూడా ఆమె లేఖాస్త్రం కూడా సంధించారు. ఇప్పుడు రెండో లేఖ అనుకోవాలి ఇది ఎమ్మెల్సీ కవితకు సంబంధించి. ఎస్, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలుగా 10 ఏళ్ల పాటు మీకు సేవ చేసుకునే అవకాశం నాకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ 10 ఏళ్ల కాలంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలుగా ప్రతి కార్మిక కుటుంబంలో ఒక సోదరిగా మీకు సేవలు అందించాను. బుధవారం హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించినటువంటి సమావేశంలో టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి శ్రీ కొప్పుల ఈశ్వర్ గారికి శుభాకాంక్షలు. కార్మిక చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఆఫీసులో ఈ ఎన్నిక నిర్వహించడం సాంకేతికంగా తప్ప ఒప్ప అనేటువంటి అంశాలను పక్కన పెడితే రాజకీయ కారణాలతోనే ఈ ఎన్నిక జరిగినట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా సింగరేణి బొగ్గు గని కార్మికులను ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాటంలో భాగస్వామ్యం చేసేందుకు తాను మొదటి నుంచి ముందు వరుసలో ఉండి పనిచేశానంటూ కూడా లేఖ ద్వారా కవిత గుర్తు చేస్తున్నారు. 2015 ఆగస్టు 17వ తేదీన కొత్తగూడెంలో నిర్వహించినటువంటి టీబీజీకేఎస్ జనరల్ బాడీ సమావేశంలో 11 ఏరియాల నుంచి హాజరైనటువంటి 1000 మందికి పైగా సభ్యుల సమక్షంలో నన్ను గౌరవ అధ్యక్షురాలుగా ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అప్పటి టీబీజీకేఎస్ అధ్యక్షుడు కనకరాజు, అలాగే ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు సీనియర్ నాయకుడు కెంగెర్ల మల్లయ్య సహా అందరూ ముఖ్య నాయకులు కూడా పాల్గొనడం జరిగింది. టీబీజీకేఎస్లో జరిగే అన్ని నిర్ణయాలను గౌరవ అధ్యక్షురాలి హోదాలో నేనే తీసుకునేలా తీర్మానం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం
నేను పోరాడుతుంటే కొందరు నాపై కుట్రలు పన్నుతున్నారు. అలాంటి కుట్రలతో వ్యక్తిగతంగా నాకు వచ్చే నష్టమేమీ లేకపోయినా కార్మికుల శ్రేయస్సుకు కృషి చేస్తున్నటువంటి నన్ను తొలగించి వారి ఐక్యతను దెబ్బతీయడమే కొందరి లక్ష్యంగా కనిపిస్తోంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చే పద్ధతిని పక్కన పెడితే గౌరవ కేసీఆర్ గారిని ఒప్పించి తిరిగి డిపెండెంట్ ఉద్యోగాల్ని కారుణ్య నియామకాల పేరుతో పునరుద్ధరించేలా చేశాను. తద్వారా సింగరేణిలో 19,463 మంది యువతకు ఉద్యోగాలు ఇప్పించానని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాను. సకల జనుల సమ్మెతో సింగరేణిలో తట్టా చమ్మాస్ బంద్ పెట్టి స్వరాష్ట్ర సాధన ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేసేలా కృషి చేసినటువంటి మన కార్మికులకు రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా తెలంగాణ ఇంక్రిమెంట్ ఇప్పించాను. కార్మికులు తీసుకునే 10 లక్షలకు పైబడిన హౌసింగ్ లోన్పై వడ్డీ చెల్లింపు, కార్మికులు నివసించే క్వార్టర్స్కు ఉచిత కరెంటు, ఉచిత ఏసీ సదుపాయం ఇప్పించాను. కార్మికులకు ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ 10 రెట్లు పెంచేందుకు పాటుపడ్డా. ఐఐటి, ఐఐఎం లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో సీట్లు సాధించిన కార్మిక కుటుంబాల్లోని పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ సదుపాయం తీసుకొచ్చానని కూడా లేఖ ద్వారా కవిత గుర్తు చేస్తున్నారు. ఇక భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి రోజున పూర్తి వేతనంతో కూడినటువంటి సెలవు మంజూరు చేయించాను. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ పండుగలకు ఆప్షనల్ సెలవులు మంజూరు చేయించాను. కార్మిక కుటుంబానికి మాత్రమే పరిమితమైనటువంటి కార్పొరేట్ వైద్యాన్ని వారి తల్లిదండ్రులు కూడా కల్పించేలా చేశాను. క్యాడర్ స్కీమ్, మరణించిన లేదా మెడికల్ అన్ఫిట్ అయినటువంటి కార్మిక కుటుంబాల్లోని వారసులు మేజర్ అయ్యేంత వరకు ఎంఎంసి సదుపాయం కల్పించడం సహా కార్మిక కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఎన్నో పథకాలు అమలు చేయడంలో క్రియాశీలకంగా పనిచేశాను. భారత రాష్ట్ర సమితిలో కొన్నాళ్ళుగా జరుగుతున్నటువంటి పరిణామాలు మీకు అందరికీ తెలిసే ఉంటుందని ఈ లేఖ ద్వారా కవిత స్పష్టం చేశారు. పార్టీ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగంపై వివిధ వర్గాల ప్రజలు వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలను నేను లేఖ రూపంలో తెలియజేశాను. నా తండ్రి గారైనటువంటి కేసీఆర్ గారికి నేను గతంలోనూ ఇలాంటివి ఎన్నో లేఖలు రాశాను. నేను గతంలో అమెరికా పర్యటనకు వెళ్ళినప్పుడు కేసీఆర్ గారికి రాసినటువంటి ఆ లేఖను కావాలని కొంతమంది లీక్ చేశారు. ఆ లేఖను లీక్ చేసి నాపై కుట్రలకు పాల్పడుతున్న వారు ఎవరు బయట పెట్టాలని నేను కోరుతున్నాను. పార్టీలో జరుగుతున్నటువంటి వ్యవహారాలను నేను ప్రశ్నించడమే తప్పు అన్నట్టుగా నాపై కక్ష కట్టారు. ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఘటనలు అన్నీ మీ మననంలో ఉన్నాయనే అనుకుంటున్నాను. ఆడబిడ్డగా పార్టీ మంచి కోరి రాసినటువంటి లేఖను లీక్ చేసి కొందరు కుట్రదారులు ఎవరో ఉన్నారు, ఆ కుట్రదారులు ఎవరో చెప్పాలని కోరితే నాపైనే తిరిగి కక్ష కట్టారు. ఆ కుట్రదారులే నన్ను వివిధ రూపాల్లో వేధింపులు కూడా గురి చేస్తున్నారు. నేను అమెరికా పర్యటనలో ఉన్నటువంటి సమయంలోనే కార్మిక చట్టాలకు విరుద్ధంగా టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ సమావేశం నిర్వహించి కొత్త గౌరవ అధ్యక్షుడిని ఎన్నుకోవడం నిజంగా బాధాకరం అని అంటూ కూడా ఆమె తన ఆవేదన అయితే వెలగెక్కినటువంటి పరిస్థితి. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్ష పదవిలో ఉన్నా లేకున్నా ప్రతి కార్మిక కుటుంబంలో సభ్యురాలుగా ఎళ్లవేళలా నేను మీ వెంటే ఉంటాను. గడిచిన దశాబ్ద కాలంగా సంఘం గౌరవ అధ్యక్షురాలిగా, అంతకుముందు ఉద్యమ నాయకురాలిగా ఎలాంటి సేవలు అందించానో ఇకపైన కూడా కార్మికుల కోసం అలాగే పనిచేస్తాను. కార్మికులకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా మీకు అండదండగా ఉంటానని కూడా మాట ఇస్తున్నాను. సో మొత్తానికి ఇది ధన్యవాదాలతో మీ కల్వకుంట్ల కవిత అంటూ కూడా ఒక లెటర్ సంధించినటువంటి సందర్భం కనిపిస్తోంది తెలంగాణ సమాజానికి, మరోవైపు టీబీజీకేఎస్ యొక్క కార్మికులకి. సో దీనికి సంబంధించి కవిత ఎప్పుడైతే ఈ లెటర్ సంధించడం మొదలుపెట్టారో కానీ కవితకి సంబంధించినటువంటి టీబీజీకేఎస్లో ఉన్నటువంటి కొంతమంది ఈ యొక్క బోర్డు మెంబర్స్ కావచ్చు, వాటి రిజైన్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోందట. సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ కూడా ఉంది. కవితను తప్పించడంతో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘాల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారి వెంకట్ రాజీనామా చేసేశారు. గత తెలంగాణ ప్రభుత్వానికి కార్మికులకు మధ్య వారధిగా ఉన్నటువంటి కవితకు ఇచ్చే బహుమతి ఇదేనా అంటూ కూడా ఫైర్ అవుతున్నారు. త్వరలో కవిత ఆధ్వర్యంలో బాయి బాట కార్యక్రమం నిర్వహిస్తామని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారి పదవికి రాజీనామా చేసినటువంటి వెంకట్ అసలు ఏం మాట్లాడారో ఇప్పుడు ఒకసారి చూద్దాం లైవ్ ద్వారా. ఆమె పైన కుట్రపూరితంగా చేస్తున్నారు. ఆడబిడ్డ ఉసురు ఖచ్చితంగా దాక్తా అని తెలియజేస్తున్నాం. ఈరోజు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం మరి జనరల్ బాడీ నిర్వహించకుండానే మరి కేంద్ర కార్యవర్గం పేరిట నిర్వహించి
కవితక్క గారిని మరి గౌరవ అధ్యక్షురాలు పదవుల నుంచి తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి మరి మాకు నిజంగా బాధ అనిపించి రిజైన్ చేస్తున్నాము. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం కేంద్ర కోశాధికారిగా ఆ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఎందుకంటే నాతో పాటు ఇక్కడున్న మా మిత్రులందరూ కూడా టీబీజీకేఎస్కి రాజీనామా చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సింగరేణిలో సుప్రీంకోర్టులో కెట్టేసిన ఏ కేసును కూడా స్వీకరించేది లేదు. అలాంటి కేసుని మరి సీఎం కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి, సార్ మన సింగరేణి కార్మికుల గురించి మీరు మాట ఇచ్చిర్రు, వాళ్ళకి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలా, అది ఏ విధంగా ఇవ్వాలా మరి అంటే మరి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి ఆ రోజు కవితక్క గారు. మరి నిజంగా కూడా మాకు చాలా బాధ అనిపిస్తుంది. మరి హడావుడిగా కవితకి ఇక్కడ లేనే లేదు, అమెరికాలో ఉంది. అక్క పైన కుట్ర చేయాల్సిన అవసరం ఏమున్నది మీకు అంతగానం? ఎందుకు ఒక ఆడబిడ్డ పైన ఎందుకు కుట్ర చేస్తున్నారు? ఒక ఆడబిడ్డ మీకు ఏం చేసిందని ఇంతగానము పార్టీలో కొంతమంది ఆమె పైన కుట్రపూరితంగా చేస్తున్నారు. ఆడబిడ్డ ఉసురు ఖచ్చితంగా దాక్తా అని తెలియజేస్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.